విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైదా బేగం ఇప్పటివరకు 42 మంది యువతులను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేలా సైదా బేగానికి ఉగ్రవాదులు టార్గెట్ ఇచ్చారు. ఖవాతీన్ పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది సైదా బేగం. యువతను ఆకర్షించే విధంగా వీడియోలు షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియోస్ ను షేర్ చేసి అమ్మాయిలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా ప్రోత్సహించేది. ఇన్స్టాలో 40 అకౌంట్లు క్రియేట్ చేసి జిహాదీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్ లో ఉగ్రవాదం ఐడియాలజీ నింపే ప్రయత్నం చేసింది సైదా బేగం. ఉగ్రవాదానికి ఆకర్షితులైన అమ్మాయిలకు మదర్సాలో మతపరమైన శిక్షణ ఇచ్చారు. మదర్సాలో శిక్షణ పూర్తయిన తర్వాత వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్టు విచారణ తేలింది. వాట్సాప్, ఇన్స్టా గ్రూపుల్లో కుప్పల కొద్దీ పీడీఎఫ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గన్ ఫైరింగ్ ట్రైనింగ్, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించింది గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఉగ్రవాద నెట్వర్క్ లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.